దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయ పనులన్నిటిలో దేవుడు కృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అరచేతిలో చెక్కుకున్నాడు. ఆయన స్వరూపములో ఆయన సృజించుకున్నాడు. ఈ భూమి మీద మనల్ని పంపించి ఆయన మనల్ని బట్టి ఆనందించుచున్నాడంట. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, నిన్ను కన్న కుటుంబం నిన్ను గూర్చి ఆనందిస్తుందా? నిన్ను కట్టుకున్న భార్య నిన్ను గూర్చి ఆనందిస్తుందా? నీ పిల్లలు నిన్ను గూర్చి ఆనందిస్తున్నారా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే నిన్ను గూర్చి అనేక మంది ఆనందించాలి. నువ్వు పుట్టినందుకు అనేక మంది సంతోషభరితులై ఉండాలి. నువ్వు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు నిన్ను చూసి అనేక మంది చక్కటి అబ్బాయి వచ్చాడు, చక్కటి అమ్మాయి వచ్చింది, చక్కటి విశ్వాసురాలు వచ్చింది, చక్కటి విశ్వాసు వచ్చాడని ఆనందపడాలంట. చక్కటి తండ్రి వచ్చాడు అని ఆనందపడాలి కుటుంబం. అటువంటి బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు నిన్ను గూర్చి ఆనందిస్తుంటే కనుక పరలోకం నుంచి, అంటే నీ నడవడి, నీ మాట, నీ చూపు, నీ యొక్క హృదయ ఆలోచనలు, నువ్వు చేసే పనులు, నువ్వు నడిచే విధానం, నువ్వు నడిపించేటువంటి నీ కుటుంబాన్ని బట్టి, నీతి మార్గంలో మీరు వెళుతూ ఉంటే కనుక నీ నీతిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులకు ఏ కొదువు ఉండదు. నీతిమంతులకు యెహోవా సహాయకుడై ఉంటాడు. కాబట్టి ఈరోజు నిన్ను గూర్చంట మరొకసారి జ్ఞాపం చేస్తున్నాడు. ప్రతి మనిషిని బట్టి యెహోవా ఆనందిస్తాడంట. ఆయన ఆనందించే పనులు మనం చేస్తూ ఉంటే కనుక లోకంలో కూడా మనుషులు మనం చూసి ఆనందిస్తాడు. అటువంటి భయభక్తుల్లో మనం ముందుకు వెళుతుంటే దేవుడు అంటున్నాడు, యెషయాను బట్టి దేవుడు ఆనందించాడు అని, నిన్ను బట్టి కూడా ఈ రోజు ఆనందిస్తాడు. యోహానుని బట్టి దేవుడు ఆనందించాడు, ఈ రోజు నిన్ను బట్టి ఆనందిస్తాడు, ఆస్వాదిస్తాడు. అట్టి కృపా దేవుడు దయచేయను గాక.